హాయ్ గైస్, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ మోనికా. కొబ్బరి అన్నాన్ని సింపుల్గా ఏ విధంగా వండుకోవాలో ఈరోజు చూద్దాం. ఇది నా స్టైల్ కొబ్బరి అన్నం అండి. నేను ఈ విధంగా వండుతాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, తొందరగా కూడా అయిపోతుంది. ముందుగా కొబ్బరికాయలను కొట్టుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన కొబ్బరి పాలని ఒక క్లాత్తో కానీ లేకపోతే చిక్కంతో కానీ వడబట్టుకుని ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న కొబ్బరి పాలల్లో రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా కరివేపాకుని, అలాగే కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది యాలకుల పొడి వేసుకోవడం వల్ల. కొబ్బరి పాలని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని రైస్ ని శుభ్రంగా కడుక్కుని ఆ కుక్కర్లో అయితే వేసుకోవాలి. మనం ముందుగా కలుపుకున్న కొబ్బరి పాలని కూడా ఈ కుక్కర్లో వేసేసుకుని మూత పెట్టేసుకుని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీరు రైస్ ఎంత వేసుకుంటున్నారో దానికి డబుల్ కొబ్బరి పాలు అనేవి వేసుకోవాలి. చూసారు కదా, కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయింది. దీనిలోకి చికెన్ కర్రీ వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.